బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. ఈ మేరకు అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలను బర్తరఫ్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇది నిజంగా వైఎస్ షర్మిలకైతే ఒక బిగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆమె 2024 జనవరిలో కాంగ్రెస్ పగ్గాలను అయితే ఆమె చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారనుకున్నారు. కానీ ఆమె ఏమాత్రం కృషి చేయకుండా కేవలం వైఎస్ జగన్నే ఫోకస్ చేస్తూ మాట్లాడడం తప్ప పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయడం లేదు. అలాగే పార్టీలో ఉన్న సీనియర్ నేతలను కూడా కలుపుకపోవడం లేదనేది ఆమె మీద వస్తున్న ప్రధాన ఆరోపణలు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే మాత్రమే ఆమె పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని కూడా అంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ నేతలను కూడా ఎవరిని కూడా టార్గెట్ చేయకుండా వారిపై ఎలాంటి ఆరోపణలు, విమర్శలు, ఎలాంటి ఎదురుదాడి, వారి ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టకుండా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెటెడ్గా ఆమె రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఆమె వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఏదైనా తన గ్రాఫ్ను పెంచుకుంటుంది తప్ప పార్టీ గ్రాఫ్ పెరగడంలో ఏ విధంగా తను ఉపయోగపడడం లేదనే ఆరోపణల మేరకైతే ఏఐసిసి తన పని పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏఐసిసి అలాగే ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద కీలకంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే షర్మిల గారి పనితీరుపైన ప్రియాంక గాంధీ సైతం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమెను పదవి నుంచి తప్పించేందుకు కొన్ని కార్యాచరణ కూడా మొదలుపెట్టినట్టయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఒక్కసారి వైఎస్ షర్మిల గారి ప్రస్తావన తెలుసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా తెరపైకి వచ్చింది వైఎస్ షర్మిల. తర్వాత పాదయాత్ర చేపట్టింది. పాదయాత్రలో ఆమె చురుకుగా పాల్గొంది. ఖచ్చితంగా అప్పటి టీడీపీని అయితే ఎండగట్టే పరిణామంలో, ఎండగట్టే క్రమంలో ఆమెనైతే విజయవంతమైంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు రావడము, ఎన్నికలు జరగడము, ఆయన సీఎం అవడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇక ఆ క్రమంలో ఆమె పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలుగా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 2023లో తెలంగాణలో పార్టీ అంటే 2023 ఎన్నికల కోసము తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆ తర్వాత అనూహ్యంగా పార్టీని ఇక్కడి నుంచి విరమించుకొని పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. ఇక ఏపీ రాష్ట్ర రాజకీయాలకు వెళ్ళి అక్కడ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షురాలిగా ఆమె పగ్గాలు చేపట్టింది. ఇక కాంగ్రెస్ చీఫ్గా ఆమె ఎన్నికైన తర్వాత పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తారు అనే దానిపైన అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక 2024 జనవరిలోనే ఆమె పార్టీ పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత జగన్పై, అప్పటికే అధికారంలో ఉన్న జగన్పై అయితే ఆమె అస్త్రాలను సంధించింది. ఆమె జగన్ను విమర్శించడంలో కానీ, ఆ జగన్పై ఆరోపణలు చేయడం కానీ, జగన్ను ఎదుర్కోవడంలో ఒక రకంగా చెప్పాలంటే షర్మిల గారు ఎంతో కొంత సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక ఆ సక్సెస్ తోటే 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కానీ ఫలితం మాత్రం నిరాశ మిగిల్చింది. ఇక్కడ గెలవకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితి ఉంది అని అంతా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు సీనియర్లతో కలుస్తున్నారా లేదా, అసలు ఏంటి అనే దానిపైన ఇప్పుడైతే చర్చ నడుస్తూ ఉన్నది. ఈ మేరకు చాలామంది సీనియర్ కాంగ్రెస్ నేతలు వైఎస్ షర్మిల గారి నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు అయితే అందుకు నిజమే అనిపిస్తూ ఉన్నాయి. షర్మిల గారిని తప్పించే అవకాశం కూడా ఉంటుందనేది చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శ్రీకాకుళం మాజీ ఎంపీగా ఉన్న కిల్లి కృపారాణి అయితే నేరుగా ఏఐసిసికి ఆమె పనితీరు పట్ల ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇటీవల శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని కేంద్ర ప్రభుత్వం విబ్జీ రామ్జీ అనే పథకంగా పేరు మారుస్తూ అక్కడ కొన్ని మార్పులు కూడా ఆ పథకంలో చేర్చారు. 125 రోజుల పని చేయడంతో పాటు పేరు మార్చడం, మహాత్మా గాంధీ పేరును తొలగించడం, దాని వెనకాల ఒక కుట్ర ఉన్నది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే దీనిపైన, ఈ పథకము పేరు మార్చడం పైన దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాలి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, బిల్లును వాపస్ చేసుకోవాలి అనే దానిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఆలోచిస్తూ ఉన్నది. ఈ మేరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలకు కొన్ని కీలకమైన ఆదేశాలు పంపించారు. ఈ నేపథ్యంలోనే
ఆ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్న గిడుగు రుద్రరాజు అలాగే ఎన్ రఘువీరారెడ్డి గారు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేసీ వేణుగోపాల్ అలాగే రాహుల్ గాంధీ జాతీయ ప్రధాన అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేలతో కూర్చొని మాట్లాడి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన పోరాటం చేస్తాము, మేము నిరసనలు చేస్తాము, ధర్నాలు చేస్తాము అనే విషయం పైన వారితో చర్చించడానికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఆ సమావేశంలో షర్మిల గారు ఎక్కడ కనిపించకపోవడంపై పలు అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, మరి ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే ఇలాంటి కీలకమైన అంశాల నేపథ్యంలో ఆ సమావేశంలో షర్మిల గారు లేకపోవడం పట్ల పలు అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు షర్మిల గారికి ఇలాంటి పోరాటాలు చేయడం ఇష్టం ఉందా, లేదంటే కేవలం వ్యక్తిగత ఎజెండానే మాత్రమే ఆమె పెట్టుకుందా, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేస్తుందా లేదా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. గిడుగు రుద్రరాజు ఎన్ రఘువీరారెడ్డి ఢిల్లీకి వెళ్ళి వారితో మాట్లాడే క్రమంలో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల లేకపోవడము అనే దానిపైనే ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా 90% నిధులను కేంద్రం ఇస్తే 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన విబ్జీ రామ్జీ పథకంలో 60-40 రేషియో నడుస్తూ ఉన్నది. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. ఇది నిజంగా రాష్ట్రాలకు పెను భారంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఎంతైనా పోరాటం చేయాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యింది, చేయాలని చాలా ఉన్నా చేయలేకపోతున్నా, గత ప్రభుత్వం చేసిన అప్పులు ఒక శాపంగా మారిపోయాయి రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడానికి వారు చేసిన అప్పులే ఒక కారణం అన్నట్లయితే ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని బూచిగా చూపే ప్రయత్నం చాలాసార్లు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదన్న విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పుకున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో విబ్జీ రామ్జీ అనే పథకాన్ని ప్రవేశపెడితే 125 రోజుల పని చేపడితే మరి 125 రోజుల పనికి వేతనాలను 40% వేతనాలను ఎలా అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన ఈ రాష్ట్రానికి సోయి లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా దానిపైన పోరాటం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం మోపుతున్న భారాలపై పోరాటం చేస్తాం. దాన్ని అవసరమైతే కూటమి ప్రభుత్వాన్ని కలుపుకొని అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలన్నీ అంటే ఇక్కడ ఉన్న పార్టీలన్నీ అఖిలపక్షంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడతాము అనే ఒక పాయింట్ను షర్మిల పట్టుకోవడంలో విఫలమయ్యారు అనేది ఇక్కడ ప్రధానంగా అందరూ అంటున్న మాట. చూడాలి మరి షర్మిలనైతే తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలను తప్పించి మరొక సీనియర్ నేతకు పార్టీ పగ్గాలు ఇస్తే తప్ప పార్టీ బతికే పరిస్థితి లేదనే చర్చ కూడా అధిష్టానం దగ్గర నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు కొంతమంది సీనియర్ నేతలు గతంలో సీనియర్లుగా పనిచేసిన మాజీలుగా ఎంపీలుగా మాజీ మంత్రులుగా పనిచేసిన కాంగ్రెస్ లీడర్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఏఐసిసికి లేఖలు రాస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది షర్మిల పనితీరు పైన. మరి ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఇటీవల ప్రియాంక గాంధీకి సంబంధించిన వార్తలు కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఇక పూర్తిగా కాంగ్రెస్ను ఆమెనే చేపట్టబోతున్నారు, ఆమె ఆధీనంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ ఫోకస్ చేయడము అలాగే షర్మిల పనితీరు పైన ఫోకస్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.